ఆమేన్. హల్లెలూయా. ప్రభు యొక్క కృపతో యొక్క ఆధ్యాత్మిక వసంతములో 13వ దిన ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. ప్రభు కృప మీకు తోడై నడిపించునుగాక. మీ ఆసక్తిని బట్టి ప్రభు మిమ్మల్ని ఇంకా అధికముగా హెచ్చించి దీవించి నడిపించునుగాక. ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలానాడక తనదు జాలి చూపినదా. ఈలాటిదా యేసు ప్రేమ ఎనలేని పాపకూపమునా నేను తనికి మినుచునునే తరిగానకుడైనన్ కనికరమించి నాయందు వేగా గొనిపోవా నా మేలు కొరకేదు వచ్చే. ఈలాటిదా యేసు ప్రేమ పెనుగొన్నదు కాబ్దిలోనా నేను మునిగి కుములుచు నేడు పునగుండునప్పుడు నన్ను నీ చూడని త్రోయాలేక తనదు నెనరు నా కగు పరచే నీతి చూపించే. ఈలాటిదా యేసు ప్రేమ పనికి మాలిన వాడనైనా నేను కనపరచు నా దోష కపట వర్తనము మనసు నుంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణమును నాకు చూపే. ఈలాటిదా యేసు ప్రేమ శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధన మనసులో పుట్టించి పెంచే. బాధలెల్లను పాపి మాపి ఇట్టి ఆదరణ చూపే నాయక కాయే మందు. ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలానాడక తనదు జాలి చూపినదా. ఈలాటిదా యేసు ప్రేమ. ప్రేమమయుడైన యేసు ప్రభువారు పరమను విడిచి మన కొరకు వెలుగుగా ఆయన ఈ లోకములో మనకు తోడుగా ఉన్న విధానమును బట్టి ఆరిపోయిన చీకటి బ్రతుకులైన మన బ్రతుకులలో మరలా వెలిగించిన విధానమును బట్టి దేవదేవుడు నిత్యము స్తుతినందునుగాక. ఇక ఆధ్యాత్మిక వసంతములు 13వ దిన ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వాక్కు. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనము. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని యేసు ప్రభువారు చెప్తున్నాడు.
ప్రియులారా, వెలుగు కమ్మని పలుకుగా కలిగిన ఆ వెలుగే యేసు ప్రభువారని, యేసు ప్రభువారు మనతో ఉన్నంతకాలము మనం ప్రభు బిడ్డలమని ఇక్కడ వాక్యము స్పష్టంగా తెలవిస్తుంది. వాక్య భాగాన్ని ఒక మాటలో మీకు తెలియచేసేసాను. నువ్వు ప్రభుతో ఉన్నంతకాలం నిన్ను ప్రజలు పిలిచే నామధేయం అనగా క్రిస్టియన్. ఈరోజు మనము క్రైస్తవ నామధేయములో బ్రతుకుతున్నాం. ఈ దినము మనము క్రైస్తవ అనగా క్రీస్తు యొక్క నామధేయములో చెలించుచున్నాం. నేను ఎవరైనా గుర్తిస్తున్నారు. ఏ విధంగా గుర్తిస్తున్నారంటే వీరు క్రైస్తవులు. అంతియోకలో శిష్యులు మొట్టమొదటి క్రైస్తవులని ఎలా అనిపించబడ్డారు? వారి శ్రమానుభవముల నుంచి క్రైస్తవులుగా వీరు ఎలా ముద్రించబడ్డారో ఈరోజు కూడా నిన్ను ప్రజలు క్రైస్తవుడిగా భావిస్తున్నారు. కానీ ఈ క్రీస్తు తత్వం, క్రీస్తు రూపం, వెలుగు రూపం నీలో ఉన్నదా? ఇక ఆధ్యాత్మిక వసంతములో పాత స్థితి అనగా చీకటి స్థితిని మార్చివేసుకుని వెలుగు మయమవ్వాలన్న క్రీస్తు యొక్క దృక్పథము నీలో ఈ ఫలభరితమైన స్థితిని కలిగించుటకు ప్రభు కృప చూపుతున్నాడు. అవునండి, యేసు ప్రభువారు నేను ఎక్కడ ఉంటే అక్కడ వెలుగన్నారు. మన కొరకు వెలుగుగా వచ్చిన యేసు ప్రభువారు కలువరి సిలువలో వేలాడుచున్నప్పుడు ఆకాశముక వెలుగు ఒక చీకటిగా మయమైపోయింది. కానీ ఈరోజు పరలోకపు వెలుగును గురించి యోహాను సెలవిస్తున్నాడు. దగదగలాడు ఆ యొక్క పట్టణము ఎవరిని బట్టి అంటే యేసు ప్రభువారు ఉన్న ఆ సింహాసనము అయిన యేసు ప్రభువుని బట్టి, ఆయనే. కనుకనే కీర్తనకారుడు యేసు ప్రభువారిని గురించి చెప్తూ 84వ కీర్తన అలానే 97వ కీర్తన స్పష్టంగా చెప్తాడు. ఆయన నీతి సంబంధులు, లోక సంబంధులని, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును, నేను ఈ లోకమునకు ఉన్నప్పుడు లోకమునకు వెలుగును. మరి ప్రభు నీతో ఉన్నప్పుడు మాత్రమే నీకు వెలుగు. ప్రభు నీలో ఉన్నప్పుడు మాత్రమే నీవు వెలుగు. ప్రతి బుధవారం మనము నిన్ను ఏ విధముగా వెలుగుగా ప్రభు మారుస్తున్నాడో వెలుగైన యేసు దేవుడు ధ్యానం చేస్తున్నా. లోకానుసారమైన లోకపు యొక్క ఉద్దేశములు కలిగి ఉన్న నిన్ను, నీ జీవితాన్ని ఆయన రూపానికి ఆయన మార్చుకుంటున్నాడు. అవునండి, చూపునకు రుచికి మంచిదైన ఈ లోక సంబంధమైన క్రియల నుంచి ఒక ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను ఆయన అభిషేకిస్తున్నాడు, తీసుకువెళ్తున్నాడు. అయితే లోకంలో చీకటి దేనికోసం వచ్చింది? చీకటి ఎవరి కోసం ఇది ఉంచాడంటే మనం స్పష్టంగా చూడగలం. యూదాపత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. యూదాపత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 6వ వచనములో స్పష్టమైన మాటను చూస్తున్నాం. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాతాళములో ఆయన బంధించి భద్రము. కటికమైన చీకటి, నిత్యమైన పాతాళం ఒకటి ఉన్నది. ఇది చీకటిలో నుంచి ప్రభు మనల్ని పిలిచి ఆయన బిడ్డగా ముద్రించుకున్నాడు. దేవదూతలు నిత్యము పరలోక సంబంధాలుగా ఉండాలనుకుంటే కొంతమంది దేవదూతలు ప్రభువుని చులకన చేసి ప్రభు కంటే గొప్ప స్థితిలో వారి యొక్క సొంత ఆలోచన నెరవేర్చుటకు జీవించారు. వారే కాదండి, ఆదికాండం 11వ అధ్యాయములో దేవుని యొక్క ఉద్దేశము కానిది, దేవుని యొక్క ఆలోచనలో లేనిది, మనుషుల యొక్క తలంపుల ఉద్దేశము నెరవేర్చుటకు ఒక ఎత్తైన గోపురమును కట్టాలని ప్రయాసపడి తారుమారైపోయారు. బాబేలుగా తారుమారు చేయబడి చల్లా చెదరైపోయారు, చీకటిలోనికి వెళ్ళిపోయారు. మళ్ళా ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువటకే యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చాడు. నిన్ను ఏర్పరిచాడు, నిన్ను ఆయన కొని ఉన్నాడు, నిన్ను కట్టుకుని ఉన్నాడు. ఆయనలో నిన్ను చూసుకోవాలని ఆయన మురిసిపోతున్నాడు.
లోక ప్రధానత్వము కోరుకొని తమ ప్రధానత్వము తమ 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 చాలామంది తమ కొరకు తాము పోరాడుతుంటారు. లోకంలో పోరాడితే కొంతవరకు స్వభావం ఉంటుందేమో, కానీ దేవుని దగ్గరకు వచ్చే వారి సొంత ఉద్దేశములను సొంత పెత్తనములను చేయవలన వారి యొక్క దృక్పథం. వాక్యం చూడండి, స్పష్టం. వాక్య ఆధారంతోనే మనం ముందుకు వెళ్తున్నాం. వాక్యం స్పష్టం. 97వ కీర్తన 11వ వచనము. నీతిమంతుల కొరకు వెలుగును. ఎవరి కోసమండి? నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థల హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. నీతిమంతుల కొరకు వెలుగు. ఎవరు నీతిమంతులు? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము మనకు స్పష్టంగా తెలిసిన వాక్య భాగము. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 8, 9, 10 వచనాలు మనం గమనించినట్లయితే, మనము పాపము లేని మారమని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకొనుచున్నాం. చాలామంది నేను నీతిలో ఉన్నాను అనుకుంటారు. నీ నీతి కాదు, నీ స్వనీతి. నీతి మన నీతి స్వనీతి, దురుద్దేశముతో కూడిన నీతి. నాదైతే దురుద్దేశం, నా ఇష్టాన్ని నీ మీద రుద్దుతున్నా, నా వెలుగులోనికి నా మార్గంలోకి నేను పిలుస్తున్నా. ఇది దుర్నీతి, నాది దుర్నీతి. కానీ వెలుగైన దేవుడు ఆయనలో ఏమాత్రము లేని చీకటిని నీలో ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కనుకనే మన పాపములను మనం ఒప్పుకొని దేవుణ్ణి గణపరచాలి. మనము పాపము లేని వారమని చెప్పుకునే మనమే మోసపుచ్చుకొనుచున్నాం. మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునిది యేసయ్యేది నీతి, మనది దుర్నీతి. కాబట్టి ఈ దుర్నీతిని మనం ఒప్పుకున్నట్లయితే సమస్తమైన పాపముల నుండి మనల్ని ఆయన శుద్ధీకరించడానికి ఇష్టపడుచున్నాడు. వాక్యం స్పష్టమండి. 10వ వచనం చూడండి. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయు వారలమగుదుము. ఆయన వాక్యము మనలో ఉండదు, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకుని నువ్వు వెళుతుంటే, నీ ఇష్ట ప్రకారం నువ్వు వెళ్తుంటే ఎలా నీతిమంతుడు పోతావు? రెండోది, అబద్ధికుడిగా ఆయన్ని చేస్తున్నావు. ఆయనలో పాపము లేదు, పాపరహితుడు. ఆయన పాపరహితుడిగా ఉన్న యేసు ప్రభు వారిని పాపములోనికి నడిపించి అపరిశుద్ధముగా నీవు మారి ప్రభువుని అవమానపరుస్తున్నావు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క ధ్యానములో ప్రభు మనతో స్పష్టంగా చెప్తున్నాడు. ఒకవేళ నీ నీతిలో నువ్వు నిలిస్తే ఆ వెలుగు నీలో ఉండదని కూడా ప్రభువు సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు లోకమునకు వెలుగైన యేసు ప్రభు వారు నీలో ఆయనలో నీవు ఉండటానికే ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ నీ ఇష్ట ప్రకారము ఆయన ఉండడు. అందుకనే అంటాడు ఆయన, ఆ యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుచున్నారు. దుష్కార్యము చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుశ్చీకీలుగా కనబడినట్లు వెలుగునొద్దకు రాడు. చాలామందికి అవకాశం లేదు. ఆధ్యాత్మిక వసంతం అనే లెంట్ని పాలు పొందుకునే అవకాశం లేదు. ఏదైనగా వారు దురుద్దేశముతో వాళ్ళు నడుస్తున్నారు. తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు రావట్లేదంట. వాళ్ళు వెలుగులోకి వస్తే అసలు విషయం బయటపడింది, అసలు అవతారం బయటపడింది, వారి చీకటి స్థితి బయటకు వచ్చింది. ఎందుకని వాళ్ళు వెలుగులోనికి రారు. ప్రభు వాక్యం స్పష్టం. వెలుగు లోకములోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున. చెడు పనులు చేస్తున్నవాడా, చెడును ప్రోత్సాహపరుస్తున్న వ్యక్తి
నీలో ఈ చెడు ఉన్నంత కాలం ప్రభువును నువ్వు చూడలేవు. అందుకని యేసయ్య అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ ఎలా? వెలుగులో నీవు పుట్టాలి, వెలుగు సంబంధమైన క్రియలు జరిగించాలి, వెలుగుతో స్నేహము చేయాలి. వెలుగైన యేసు ప్రభువారు నిన్ను వెలిగించుచుండగా నీ క్రియలు మంచివో చెడ్డవో తెలుసుకుని దానిని బట్టే నన్ను మారాలని ప్రభువు ఈ ధ్యానమును మనకు అందిస్తున్నాడు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నిన్ను వెలిగించి ఉన్నాడు. నీలో ఆయన మహిమపరచబడాలని ప్రభు కోరుచున్నాడు. ప్రభువుకు నమ్మకముగా ఉండి మోషే దేవుణ్ణి మహిమపరచడానికి అనేకులు నడిపించాడు. పౌలు భక్తుడు అదే విధంగా నడిపించాడు. పేతురు, యోహాను, యాకోబు, ఈరోజు నీ ముందు ఎంతోమంది అదే మార్గములో పూర్వీకులైన సేవకులు లోకములో ప్రభువుని కలిగి జీవించారు, ఎరిగి జీవించారు. ఆ వెలుగుమయమైన యేసునాథుని గణపరిచారు. నువ్వు కూడా సజీవ యాగముగా నీ శరీరమును ప్రభువునికి సమర్పించి ప్రభువునికి మహిమపరచుటకు ఇదియే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. ప్రార్థన చేస్తున్నాను, ఏకీభవించు. ప్రార్థనలో నడువు. ప్రార్థన పూర్వకముగా దేవుని మహిమపరచు. ప్రభు కృప నీకు తోడై నడిపించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, చెడ్డ క్రియలు చేయొచ్చు వెలుగులో నడుచుట అసంభవం అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. మాకున్నది దురుద్దేశముతో కూడిన స్వనీతి, వీటన్నిటిని వదిలిపెట్టి నీతిమంతుడైన మిమ్మలను పోలి నడుచుకుని భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. నీతి సూర్యుడా, నిందారహితుడా, యేసుదేవుడా, మిమ్మల్ని కలిగి జీవించుటకు మీరు మాకు ఇచ్చిన యొక్క వెలుగు జీవితాన్ని వెలిగించి అనేకులను ఆకర్షించుటకు నాయన మీరు చెప్పిన కృపను పట్టున్నారు. ఈ ఆధ్యాత్మిక వసంతంలో పాలు పొందుతున్న బిడ్డలకు మీ తోడు భద్రత, నెమ్మదిని, దీవెన, ఆశీర్వాదమును, ఐశ్వర్యమును, సకల విధమైన మేళ్ళు అందించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకలమైన దేవుని వెలుగుతో కూడిన జై జీవితం మీకు ఎల్లరికను ప్రభువు తోడే నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా.